హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ చేద్దామని అయితే ఈ వీడియో తీసాను. ఇలా మార్నింగ్ నేను మా వారి కోసం టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పాలల్లో టీ పొడి వేసిన తర్వాత వెంటనే కలవదు కాబట్టి స్పూన్ తో మనం ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఫ్యాషన్ బాగా దిగి టీ అయితే కలర్ చేంజ్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కప్పులో టీ వేసి ఇచ్చేస్తాను. ఇలా మార్నింగే టీ తాగడం చాలా మందికి అలవాటు ఉంటుంది. నాకు కూడా అలవాటు ఉండేది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక 3 మంత్స్ నుంచి టీ తాగడం అయితే మానేశాను. ఎర్లీ మార్నింగేనండి, ఈవినింగ్ అయితే కాదు. ఈవినింగ్ హాఫ్ కప్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా వారు ఎర్లీ మార్నింగే వెళ్ళిపోవాలి కాబట్టి ఆయన కోసం ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. నైట్ వచ్చేటప్పుడు నాటుకోట అయితే తీసుకొచ్చారు. ఆ కోడినంతా కూడా బాగా మసాలా అది పట్టించి కారం, ఉప్పు, పసుపు అన్ని నైటే పట్టించి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాను. ఇలా కుక్కర్ గిన్నె పెట్టుకొని 3 స్పూన్లు నువ్వుల నూనె అయితే వేసుకున్నాను. నువ్వుల నూనె హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు అందులోనికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి గమ్మున త్వరగా ఉల్లిపాయలు అన్నీ కూడా మగ్గిపోతూ ఉంటాయి. ఇలా బాగా మిక్స్ చేసి మూత అయితే పెట్టేశాను. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి సిమ్ లో పెట్టుకొని బాగా మగ్గించాలి. ఆనియన్స్ అన్ని కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి కదా, ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ పీసెస్ అన్ని కూడా వేసేసుకుంటున్నాను. నైటే నేను ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్ని మిక్స్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను. మార్నింగ్ త్వరగా కుక్ అయిపోవడానికి. అలాగే ఇప్పుడు అవన్నీ వేసి బాగా మిక్స్ చేసి మూత కూడా పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉంచాను. కొద్దిగా వాటర్ అవి వస్తూ ఉంటాయి కదా, దానికి బదులుగా నేను ఒక పెద్ద గ్లాస్ తో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇలా కుక్కర్ తో లిడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. పక్క మా వారి కోసం టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్మా ఈజీగా అయిపోతుంది కాబట్టి. ఆఫ్టర్ స్కూల్స్ కదండి, పిల్లలు కూడా 7:30కి వెళ్ళిపోతారు. ఇంకా మా వారు పిల్లలు కలిసి ఒకేసారి 7:30కి వెళ్ళిపోతారు కాబట్టి ఇలా ఉప్మా త్వరగా అయిపోయేలాగా నేనైతే ప్రిపేర్ చేసేసాను. 4 విజిల్స్ అయితే వేయించాను, నాటుకోడి కాబట్టి. 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా నాటుకోడిలో చింతపండు పులుసు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, అలాగే త్వరగా కుక్ అవుతుంది. అలాగే నేను ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది అయితే దగ్గర పడిపోయింది. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేశాను. పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయినాక, మా వారు ఆఫీస్ కి వెళ్ళిపోయినాక ఇల్లు అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్ నుంచి తీసి పైకి పట్టుకుని వెళ్ళాలి. ఇది ఫ్లాట్ లోనైనా గానీ ముందు బట్టలు ఆరేసుకోవడానికి ప్లేస్ అయితే లేదు. అందుకని కంపల్సరీ మేడ మీదకే పట్టుకుని వెళ్ళాలి. ఇగోండి బకెట్ లోకి అయితే తీసుకుని వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత వాటర్ అంతా కూడా ఫిల్ చేశాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ గా పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకుని నేను తర్వాత మరలా వంటలు స్టార్ట్ చేశాను. ఏంటంటే పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. టమాటా, కొత్తిమీర, బీరకాయ పచ్చడి అనమాట. ఇలా రోటి పచ్చళ్ళు ఏదో ఒకటి మా ఇంట్లో ఉంటూనే ఉంటుంది. వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడానికి అల్లాన్ని అయితే నానబెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని నానబెట్టుకుంటే త్వరగా పొట్టు తీసేయచ్చు కదా. పచ్చడికి కావాల్సినవన్నీ కూడా ఇలా చల్లారబెడుతున్నాను. అలాగే పక్కన స్టవ్ మీద నెయ్యి అయితే కాస్తున్నాను. ముందుగా తీసి ఒక బాక్స్ లో పెట్టుకుంటాను. పాల మీద వచ్చిన మేగడంతా కూడా కలిపి 10 days కి ఒకసారి గానీ 15 days కి ఒకసారి గానీ ఈ విధంగా నెయ్యినైతే కాచుకుంటాను. నాన్ స్టిక్ బాండీలో ఇలా సిమ్ లో పెట్టుకుని చేసుకుంటే ఏంటంటే మనకి అడుగు మాడిపోకుండా చక్కగా ఈజీగా నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదండి, ఇలా అడుగు అంటుకోకుండా అదంతా పైకి ఈజీగా వచ్చేస్తుంది. మనకి కూడా గిన్నెలు తోముకోవడానికి ఇబ్బంది అనిపించదు. నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. వాళ్ళకి భోజనం అయితే పెడుతున్నాను. నాటుకోడి కూరతో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు వాళ్ళు. ఫైనల్ గా ముందు చేసుకున్న పచ్చడి, నెయ్యి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని కూడా ఇలా సర్దేసి ఫ్రిడ్జ్ లో అయితే పెడుతున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.